ఈ పసుపు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గుళ్ళో పూజారి కూడా నీకు సైట్ కొడుతున్నాడే. నువ్వెప్పటి నుండి చీర కట్టుకోకూడదు. మొత్తం బాడీ ప్యాక్ చేసినట్టుగా చుడీదారే వేసుకోవాలి. అప్పుడే అతిగా నీలో ఏవి కనిపించవు. చూడు బంగారం, నేను మాత్రమే చూడాలి. అర్థమైందా? సరేండి, ఇకపైన చుడీదారే వేసుకుంటాను. గుళ్ళో ఒక పోకిరి నా కొడుకు నీ చెయ్యి తాకాడు. ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అయ్యో లేదండి, లేదు. ఇప్పుడు బంగారం, మొగుడు టచ్ చేసినప్పుడు మాత్రమే ఫీలింగ్ కలగాలి. వెళ్ళి నాకు మంచి కాఫీ తీసురా. చుడీదార్ వేసుకుని వెళ్తానండి. ఏ, ఇంట్లో నేను ఒక్కడేగా ఉన్నాను. ఈ 2 పీసులు చాలే. వెళ్ళవే. నమః కర్పూరానంద నీరాజనం దర్శయామే. సంతశ్రేరస్తో సమస్త్రమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు. ఈ పసుపచ్చ చీరలో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నారమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, మనోభీష్ట సిద్ధిరస్తు. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆంటీ పసుపు చీరలో ఇంత అందంగా ఉందే. ఈ రోజు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఏం చేయబోతున్నానో నీకు తెలిస్తే అందులో థ్రిల్లే ఉండదు. కనిపిస్తుంది చూడు భయం, ఆ భయమే నాకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఏంటి హ్యాండ్స్ అప్? వద్దండి, చెప్పింది చేయరా బంగారం. గుడ్ గర్ల్. వద్దండి. ఈ చీరే కదా? అయ్యో వద్దండి, వద్దండి, వద్దండి. సైట్ కొడతారా? అయ్యో వద్దండి. మహాలక్ష్మిలా ఉందంటారా? లేవే. రే, ఎవరో తలుపు తీస్తున్నట్టుగా నాకు శబ్దం వినపడుతోందిరా. ఎవరు వీళ్ళంతా? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? రే లేవరా, రే లేవరా, లేవరా. రే, వీడు పూర్తిగా ఫుల్ అయిపోయాడు రా. మనం రేపు మీట్ అవుతాం, పదండి వెళ్దాం. వెళ్ళరా. ఎవరో మీరు తాళం వేసిన ఇంట్లోకి ఎలా వచ్చారు? చెప్పండి రా. ఆగండి, ఆగమంటుండే. గురక శబ్దం పడుతోంది. ఎవరక్కడ నిద్రపోతోంది? చికెన్, మటన్, కోడిగుడ్డు, బత్తాకాయ. 10 రోజులు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం తినేశారు కదరా. రేపు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళటానికి నేను ఏం తిని వెళ్ళాలిరా? రే, ఎవరో మీరు? రే, బాక్సర్ ఇంట్లోకి దూరి దొంగతనం చేసి మొత్తం తిన్నారు కదరా. ఎంత ధైర్యం ఉంటే బాక్సర్ ఇంట్లోకి దూరి మొత్తం తింటారా? 362 లైన్కి రండి. 362 లైన్లోకి రండి. 362 లైన్లోకి రండి. హలో, 362 రవికుమార్ అండి. ఎప్పుడు కాల్ చేసినా 5 మినిట్స్ తర్వాత తీస్తావా? ఏమండి, భోన్ చేస్తున్నానండి. చెప్పండి, ఏంటి విషయం? భోన్ చేయడానికి టైం అంటూ లేదా? సారీ అండి. సరే, కస్టమర్ ఫోన్ నెంబర్ కొంచెం అడ్రస్ ఇవ్వండి. పేరు పార్వతి, నంబర్ 17 ఆర్కే స్ట్రీట్, మొబైల్ నంబర్ 9621323226. అది సరే గాని ఇంతకీ ఏం తిన్నావు? ఎగ్ పఫ్ అండి. కోడిగుడ్లు ఎక్కువగా తిని తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటాను, అందుకే పొగరుగా మాట్లాడుతున్నావు. ఓవర్ అండి, అవుట్. ఎప్పుడు చూసినా. ఏంటి, మాకేం పార్టీ లేదా? పోవే, ఆ రవికుమార్కి ఊరికే కట్టింగ్లు ఇచ్చాను. ఇలాగే కంటిన్యూ అవుతుంది. సరే, నీ పెన్ డ్రైవ్ ఇవ్వు, నేను కాపీ చేసి ఇస్తాను. చాలా ఫైల్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఓకే. హలో, ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్. నేను రవికుమార్ అండి. ఓవర్. చెప్పు. ఎందుకంటే ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తారు. నేనెప్పుడు నేను టార్చర్ చేశాను? ఏమండి, నాకు తప్పుడు అడ్రస్ ఇచ్చారు.
17 బదులు 70 అని చెప్పారు ఆడుకుంటున్నారా? అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను నీతో 17 అని చెప్పాను. నువ్వు ఎగ్ పఫ్ తినాలన్న తొందరలో 70 అని నోట్ చేసుకున్నావు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేనేమీ ఫూల్ని కాదు. ఏ ఫూల్ అయినా నేను ఫూల్నని బోర్డేసుకుని తిరగడు. హలో 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 ఒక నిమిషం ఆగండి. మీరేంటి పందెం కూడా? ఏమన్నా అనుకో, నీలాంటి వాళ్ళతో సౌండ్గా మాట్లాడితేనే మీరు సల్యూట్ కొడతారని నాకు తెలుసు. ఓవరండి, పెట్టేయండి. ఏంటి రవికుమార్ మళ్ళీ ఇరుక్కున్నాడా? ఇరుక్కున్నాడు అనుకుంటాను, కానీ పూర్తిగా ఇరుక్కోలేదే. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగిద్దండి. ఆగదమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను నెల్లూరు వెళ్ళాలండి. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగదమ్మా. మరి తెలివి తక్కువ దానిలా ఉన్నావే. నీతో పాటు ఎవరైనా పెద్దోళ్ళని తెచ్చుకోవాలి కదా. లేదు, నువ్వు తోడొస్తావేంటి? ఏ? రీఛార్జ్ చేయకుండానే ఫుల్ టాక్ టైం వచ్చేసేలా ఉంది. కొన్ని రోజులు వాడేసి పాడేద్దాం. సరే, ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్ అంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలి మరి. అరే అల్లుడు, ఏంట్రా లపకని ఇలా వచ్చేసావు? ఏంట్రా అక్కడ సినిమా? ఏం లేదు అల్లుడు, ఊరికి ఇంటికి వెళ్తున్నాను. నేను అటు వెళ్తున్నాను. ఎక్కడ? నేను బస్సు వెళ్తాను, వెళ్ళు. ఎక్కు. ఏ సిమ్ కార్డు రేపు మాట్లాడతా. ఒకడు పడ్డాడు అనుకుంటే ఇంకోటి వచ్చి చెడగొట్టే. మన కర్రీగాడు రాత్రి నుంచి ఏమయ్యాడో అర్థం రేయ్, కావట్లేదు. ఎక్కడో చోట ఉండుంటాడు రా, వెతకాలి. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉండుంటా. ఎక్కడి నుంచో సౌండ్స్ వినపడుతుంటున్నాయి. ఎక్కడో విన్న గొంతులో ఉంది కదా. ఎక్కడ? రే ఎక్కడుందిరా? రే బాడీ లేపు మెల్లగా త్వరగా విప్రా, త్వరగా. తీయండిరా. ఏయ్ మెల్లగా. మూర్తి, ఏంటి మూర్తి ఇది? ఏంటి ఇలా అయిపోయావు? బాక్సర్ నా బాడీని పంచర్ చేసి పార్సల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు రా. సరే సరే, లేచి నిలబడు. రే ఎలా నిలబడమంటావురా? నా ఒంటి పెంచిన కుటుంబం కూడా లేదురా. ఏది? నీ ఒంటి మీద ఏదో కుటుంబం తీసి నాకు ఇవ్వండి రా. సర్లే వదిలేరా, ఇదేమన్నా మన కొత్త. నువ్వేం ఫీల్ అవ్వకరా, బానే కొట్టారా. కర్రీగా చాలా పాపం.